ఫిల్మ్ ఇండస్ట్రీ సాధారణంగా వార్తల్లో ఉంటుంది. వాళ్ళు ఏ చిన్న పని చేసినా వాళ్ళకు ఉండే పాపులారిటీ కానీ, జనాదరణ కానీ, ఫ్యాన్స్ కానీ, లేకపోతే ఎక్కువ మంది చూస్తారనే ఉద్దేశంతో కానీ వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయాన్ని పెద్దగా గ్లామరైజ్ చేయడం అనేది మీడియాకి ఒక అలవాటు. ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా అనేది మన దేశంలో 3 విషయాలు చాలా కీలకమైన విషయాలు. ఒకటి రాజకీయాలు, 24 గంటలు ఛానల్స్లో పేపర్స్లో అవే ఉంటాయి. రెండోది సినిమాలు, అది హిందీ సినిమాలా తెలుగు సినిమాలా ఏ ఇండస్ట్రీ అయినా అదొకటి. మూడోది క్రికెట్. ఈ 3 కాలక్షేపాల మీదే మన దేశం అంతా నడుస్తుంది. మనం ముందు అర్థం చేసుకోవాల్సిందే అసలు వీళ్ళకి ఇంత పాపులారిటీ ఎందుకు అవసరం. డ్రగ్స్, పబ్స్, లేకపోతే తాగుళ్ళు, స్మోకింగ్లు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరు చేసినా తప్పే. సినిమా వాళ్ళు చేస్తే మాత్రమే తప్పు అవ్వదు. అది మామూలు సమాజంలో ఉన్న ఈ అలవాట్లు మనం చూస్తున్నాం. పబ్బుల్లో, క్లబ్బుల్లో, ఆ పబ్బుల్లో రేప్లు కూడా జరిగే పరిస్థితిని మనం చూసాం. సో పబ్బులు, క్లబ్బులు, తాగుడు, ప్రభుత్వాలు పోస్తున్న సారాయిలు ఇవన్నీ ఒక సమాజాన్ని భ్రష్టు పట్టిస్తాయి. అవన్నీ లేకుండా ఉండడం చాలా అవసరం. అది ఏ ఇండస్ట్రీలో అయినా లేకుండా ఉండడం అవసరం. మనకి సినిమా ఇండస్ట్రీ గురించే మనం మాట్లాడుతున్నాం అంటే సినిమా ఇండస్ట్రీ ఏమన్నా మనకి మోరల్ కస్టోడియనా, లేకపోతే అవునండి సినిమా ఇండస్ట్రీ యొక్క ప్రవర్తన ఇదిగో ఈ నైతికతల మీద నడవాలని మనం ఏమైనా చెప్తున్నామా? లేదు, సినిమా ఇండస్ట్రీ ఇంత నైతికంగా ఉంటే దాని నుంచి ప్రజలంతా బాగుపడిపోతారని మనం ఏమైనా చెప్తున్నామా? కాబట్టి ఇప్పుడు కొంతమంది పాపులర్ అయ్యారు కాబట్టి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన దశలో ఉంటారు కాబట్టి, వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉంటే దానివల్ల మంచి ప్రభావం పడుతుంది సమాజం మీద అని ఆశించడం సహజమైన విషయం. అదే సందర్భంలో డబ్బులు, గ్లామరు, పాపులారిటీ ఈ 3 వచ్చిన తర్వాత ఆ 3తో పాటు వచ్చే రకరకాల జబ్బులు కూడా ఆ కేడర్కి వస్తాయనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా మనుషులే, అవి కూడా తలకెక్కుతాయి. వాళ్ళకి తలకెక్కినప్పుడు మేమేమైనా చేయొచ్చు అని వాళ్ళు అనుకోవచ్చు, చేస్తూ కూడా ఉండొచ్చు. అది సమాజంలో కూడా చేస్తారు. అధికార మదము, డబ్బు మదము, ఇంకేదన్నా గ్లామరు, పాపులారిటీలు నెత్తికెక్కినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి పనులే చేస్తుంటారు. కాబట్టి క్లీన్గా ఉండాలి, క్లీన్గా బతకాలి, ఎథిక్స్తో బతకాలి, దురలవాట్లు లేకుండా ఉండాలి అనేది మంచిదే. అట్లా ఉండగలగడం అవసరమే. ఉండలేరనుకోండి అవి మానవ బలహీనతల కింద తీసుకోవాలి. కాబట్టి సినిమా రంగంలో మాత్రమే ఇలా ఉన్నాయి అని అనవసరం లేదు. సినిమా రంగంలో మాత్రమే ఉండటం తప్పు అని కూడా అనడం తప్పు. వాళ్ళు మనుషులే, వాళ్ళు మానవ సమాజంలో భాగమే. వాళ్ళకేం కొమ్ములు లేవు, కొంచెం గ్లామర్ ఉండొచ్చు కానీ వాళ్ళకేం కొమ్ములు లేవు. కాబట్టి ఊరికే 10 సార్లు వాళ్ళ వ్యక్తిగత జీవితాలని బయటికి లాగి వాళ్ళ దురలవాట్లని తెగ ఎస్టాబ్లిష్ చేసేస్తే దానివల్ల నేను అనుకోవటం వాళ్ళకు ఉండే దురలవాట్ల కంటే కూడా జనం వాటిని తెలుసుకోవడం వల్ల వచ్చే నష్టం ఎక్కువ ఉంటుందేమో మనం ఆలోచించడం మంచిది.